ఇప్పుడు మనతో పాటు పిఠాపురం జనసేన వీర మహిళ మనతో ఉన్నారు. ఈరోజు భూమి పూజ జరిగిన కార్యక్రమం ప్రాంగణంలో ఉన్నారు. తెలియజేయండి కార్యక్రమాలు ఎలా జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఆయన గౌరవ కీర్తినేని పిఠాపురం రూరల్ జనసేన. ఇక్కడ ఈ కార్యక్రమానికి చాలామంది అతిరథ మహారథులు ఎంతోమంది వచ్చారు. ఎంత కోలాహలంగా ఇప్పుడే ఇంత అలా ఉందంటే ప్లేనరీ మరి 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావ సభ ఇంత ఎలా ఉంటుందనేసి మాకు చాలా అయితే కుతూహలంగా ఉంది. ఇంత ఈ ప్రాంగణం సరిపోదేమో అనుకుంటున్నాను నేను నిజంగా చెప్పాలంటేనే. పిఠాపురం ప్రజలే కదా, చుట్టుపక్కల మొత్తం ఈ రాష్ట్రం నుంచి చాలామంది తరలి వస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ప్రేమ, అభిమానం. ముందరే అభిమానులు ఉన్నారు, అలాంటిది ఇప్పుడు భక్తులు అయిపోయారు. అభిమానులు కూడా భక్తులు అయిపోయారు. ఇప్పటివరకు అయితే సినిమాల పరంగా అనుకునే వరకు కానీ ఇప్పుడైతే ఆయన చేసి సేవ చూసి నిజంగా ఫిదా అయిపోతున్నారు. అందరూనే చాలా బాగా ఎవరో చేయలేనంత విధంగా చేస్తున్నారు. ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఇలా చేయొచ్చా అని ఇంతకు ముందు చేసిన ఎమ్మెల్యేలు కూడా అనుకునేలాగా అంతలాగా ఇక్కడ చేస్తున్నారు. ఆయన నియోజకవర్గాన్ని అంత అభివృద్ధి పరుస్తున్నారు. మాకు ఇది ఈ 11 సంవత్సరాల్లో జరిగిన ఆవిర్భావ సభలో ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ 12వ సంవత్సరం జరిగేది మాకు చాలా చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే, తర్వాత డిప్యూటీ సీఎంగా ఈయన ఇక్కడ జరుపుకుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళలోని డిప్యూటీ సీఎం అంటే మాకు తెలీదు, సీఎం తప్ప డిప్యూటీ సీఎం గురించి మాకైతే తెలియదు. ఇప్పుడు సీఎంను వదిలేసి అందరూ డిప్యూటీ సీఎం పిల్లలు కూడా అడిగితే డిప్యూటీ సీఎం అని అడిగితే మాకైతే చాలా సంతోషంగా ఉంది. అంటే డిప్యూటీ సీఎం కదా, ఈసారి సీఎం అనిపించుకుని మేము పిలుచుకుంటాం. ఈసారి మాకు చాలా గర్వంగా ఉంది. మా నియోజకవర్గానికి వచ్చి మా నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి పరిచి ఈ పిఠాపురం మా నియోజకవర్గాన్ని ప్రతి దేశంలో కూడా మారుమూలకు వెళ్ళి వినిపించేలా అంత అలా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ముందర కూడా ఇంకా ఎంతో అభివృద్ధి జరుగుతుంది, మాకు నమ్మకం ఉంది. ఆయన మనం ఏంటంటే మన ఫ్యామిలీస్ కోసం, మన కోసం ఆయన ప్రజల కోసం బ్రతుకుతారు. ఆయన అలాంటి మనిషి. తన సొంత సుఖాలు వదిలేసుకుని, సొంత లగ్జరీని అంతా వదిలేసుకుని ప్రజల కోసం కష్టపడి మహానుభావుడు. అలాంటిది మేము ఇక్కడికి మా కోసం వచ్చాడని మా అయితే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇంకా 14 జరిగి ఆవిర్భావ సభలో మరి చాలా ఇంకా అంగరంగ వైభవంగా నాకైతే ఇది సభా ప్రాంగణం అయితే సరిపోదు అనుకుంటున్నాను. ఇంకా చాలామంది జనం వస్తారు, సరిపోదు. చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుద్ది. మాకైతే చాలా సంతోషంగా ఉంది. అలాగే 14వ తేదీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఉపన్యాసం ఎలా ఉండబోతుందని చాలామంది ఎదురు చూస్తున్నారు. మీరు ఒక పంచనా? పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అంటే అది మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా ఆచితూచి మాట్లాడతారు ప్రతి ఒక్క మాటని. కానీ అది అర్థంలోకి అర్థం అవ్వకపోవచ్చు, అది అర్థం చేసుకోవాలి. ఆయన ఒక మాట అన్నారంటే చాలా అర్థవంతంగా మాట్లాడతారు. ఆయన మాట్లాడి అది చెడుగా తీసుకోవాలి, చెడుగా ప్రచారం చేయాలనుకున్న వాళ్ళని బట్టి ఉంటుంది తప్ప ఆయన అయితే చాలా మంచి మనసుతో మంచి మాటలు మాట్లాడతారు. అందరూ కూడా ఇప్పుడు ఇన్నాళ్ళైతే అనేవారు కొంచెం కంగారు ఎక్కువ, కానీ ఇప్పుడైతే అసలు చాలా క్లారిటీగా మాట్లాడుతున్నారు. నిజంగా పండిపోయిన రాజకీయవేత్తలు కూడా అలా మాట్లాడరు, అంతలా మాట్లాడుతున్నారు. నమస్తే అండి, నా పేరు అమల. నేను పిఠాపురం వీర మహిళ మాట్లాడుతున్నాను. ఇప్పటివరకు 11 సార్లు ఆవిర్భావ సభలు జరిగింది మనకందరికి తెలిసిందే. ఇది 12వ ఆవిర్భావ సభ. అయితే దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు మా పార్టీ ఫామ్లో లేకుండా చేసుకున్నాము. అయినప్పటికీ ఇప్పుడు ఫామ్లోకి వచ్చి అది కూడా ఒక ఎమ్మెల్యే క్యాడర్ కాకుండా ఒక డిప్యూటీ సీఎం క్యాడర్లో మా పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురాన్ని పరిపాలిస్తున్నారండి. ఆయన ఇప్పుడు ఇక్కడ ఈ సభకి వచ్చి మాట్లాడతారు అని తెలిస్తేనే అందరికి గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఆయన రాబోతున్నారు ఇప్పుడు మా పిఠాపురంకి. అందులోనూ మేము పార్టీ ఆవిర్భావ సభ అంటే చాలా ప్రత్యేకంగా జరుపుకుంటాము. కానీ ఇది ఒక పండగ వాతావరణంగా ఉందండి ఇక్కడ పిఠాపురం మొత్తం. మార్చి 1 నుంచి పండగ వాతావరణం నెలకొల్పించింది. ఇప్పుడు ఇక్కడ భూమి పూజ కార్యక్రమానికి దాదాపు ఇప్పుడు 2000 మంది వరకు వచ్చారండి. అసలు ఇంకా ఆయన వచ్చినప్పుడు వేలల్లో లక్షల్లో కూడా రావచ్చు జనాలు. ఈ గ్రౌండ్ కూడా సరిపోతుందో లేదో తెలియదు. కానీ ఏంటంటే ఆయన ఒక్క మాట వినడానికి మాత్రమే అందరికీ ఇదండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు, ఏం మాట్లాడతారో ఏంటో అనే విషయానికి వస్తే ఇప్పటి వరకు ఆయన అంటే చేసిన పనులన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ ఆవిర్భావ సభకు వచ్చి నేను పిఠాపురం అంటే పిఠాపురం ఎమ్మెల్యేగా ఇంకా నా పనులన్నీ ఇంకా నేను సక్రమంగా నిర్వర్తిస్తాను, ఇంకా చాలా పనులు చేయాలని, ఆయన మా ఎమ్మెల్యేగా మాకు అన్ని పనులు చేసి పెడతారని, సో ఆయన మాట మా అందరికీ ఇవ్వడానికే, దాన్ని గట్టిగా చెప్పడానికి ఇక్కడికి వస్తున్నారని మేము అందరం నమ్ముతున్నాము. ఇంకా ప్రతి ఒక్కరు కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నామండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు వస్తారని. ఆ సభ కోసం మేము చాలా ఎదురు చూస్తున్నాము. రేపటి నుంచి ఎల్లుండి నుంచి మొత్తం ఈ 14 రోజులు కూడా ఇక్కడ ఎంతమందే ఉంటారండి. ఈ పనులన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని మా ఇంట్లో పనిగా
మా ఇంట్లో పండగగా మేము తీసుకొని ఆ పనులన్నీ సక్రమంగా చేస్తామని పవన్ కళ్యాణ్ గారికి మాట ఇస్తున్నామండి. సార్ మీరు త్వరగా రావాలి, మాతో ఇక్కడికి వచ్చి మీ మనసులో ఉన్న మాటని మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, మన నియోజకవర్గాన్ని ఎలా పరిపాలిద్దాం అనుకుంటున్నారు మీ సొంత మాటల్లో. అంతేకాకుండా ఏపీ మొత్తానికి మీరు డిప్యూటీ సీఎం అండి. మన ఏపీకి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏపీ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సార్ మీ ఓట్స్ కోసం. మీరు త్వరగా ఇక్కడికి రావాలని వెయిట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై జనసేన.